2 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినట్టు వందల కుట్రలు చేయడం జరిగిందనమాట. ఈ రోజు ఒక ప్రాణం పోయింది. ఆ రోజు శ్రీకాంతాచారి పోతే ఈరోజు ఈశ్వరాచారి పోయిండు. ఎన్ని రోజులు ఈ ఆత్మ బలిదానాలు తెలంగాణలో మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రిని. ఎన్ని రోజులు ఈ ఆత్మ బలిదానాలు? గ్రామాల్లో నిరుద్యోగత పెరిగింది, ఉద్యోగాలు లేవు, మొత్తం పేదరికం ఉంది. వాళ్ళు అడిగింది ఏంటిది? 42% అమలు చేయండి అని అడిగితే ఈరోజు ఒక నిండు ప్రాణం. ఇక్కడ గాంధీ హాస్పిటల్లో మేము పోయి చూస్తే సిపిఆర్ చేస్తున్నారు, మొత్తం కాలిపోయిన శరీరం, డిహైడ్రేషన్, సిపిఆర్ చేస్తున్నారు, చివరి దశలో చేసే ప్రక్రియ చేస్తున్నారు. మీరు ఎందుకు ఇంత లేట్గా స్పందించరు? మీరు ఎయిమ్స్కి ఎందుకు తరలించలేరు? మీరు ఎయిమ్స్కి ఎందుకు తరలించలేరు? అంత ఎమర్జెన్సీ ఉంటే మంత్రులు ఎక్కడున్నారు? మంత్రులు ఎక్కడున్నారు? పేషెంట్ దగ్గర మేము అడుగుతున్నాం, రావాలి, మంత్రులు వచ్చి చూడాలి, జాబ్ చెప్పాలి. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, మీరు దిగిరండి. కామారెడ్డి డిక్లరేషన్ మీరు అమలు చేయాలి. 42% కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయమంటున్నాం. మేము భారీ ఎత్తున రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాము. ఆ రోజు ఒక శ్రీకాంతాచారి, ఒక సిరిపురం యాదగిరి, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఈరోజు ఒక సాయి ఈశ్వరచారి నిజంగా తెలంగాణ కోసం రిజర్వేషన్ల పరంగా బలిదానమవుతుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వము సిగ్గు శరం లేకుండా దున్నపోతు మీద వర్షం పడితే తుల్లుపుకపోయే విధంగా వ్యవహరిస్తుంది. దీన్ని వెంటనే ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేయకపోతే 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు వచ్చి నేను తెలంగాణను రోల్ మోడల్గా చూపిస్తా, భారతదేశంలో తెలంగాణను రోల్ మోడల్గా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దుతా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ మాట ఎక్కడ పోయింది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇలా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నేను 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్న నా ప్రభుత్వం ఉంది అని చెప్పినటువంటి మాటలు ఎక్కడ పెట్టుకున్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి? సాయి ఈశ్వరాచారి అనేటువంటి యువకుడు, బీసీ బిడ్డ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఆయన ఇబ్బందిగా ఫీల్ అయి ఆత్మాహుతి చేసుకోవడం నిజంగా కూడా విషాదాన్ని కలిగిస్తున్నది. 42% రిజర్వేషన్లు ఇవ్వలేదు కాబట్టి నేను ఆత్మాహుతి చేసుకుంటున్నా అని చెప్పి ఇవాళ సాయి ఈశ్వరాచారి వచ్చాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకాంతాచారి, ఇవాళ సాయి ఈశ్వరాచారి. బలైన వర్గాల బిడ్డలే చచ్చిపోవాలి, అందరాలు మాత్రం మీరెక్కాలి, పదవులలో మాత్రం మీరుండాలి, మేము మాత్రం చచ్చిపోవాలి, మేము ఆత్మహత్యలు చేసుకోవాలి, మేము తేలుగుట్టి సావాలి, పాము గుట్టి సావాలి, విషాహారం తిని సావాలి,